హాయ్ హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ నేచర్ లవర్ కవిత. ఈరోజు మేము ఊరికి బయలుదేరుతున్నామండి. నేను నా ఇద్దరు పిల్లలు కూడా ఊరికి బయలుదేరుతున్నాం గాయస్. మేము బస్సులో బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి మేము ఉండే ప్లేస్ నుంచి మా ఊరు ఒక 2.5 అవర్ జర్నీ పడుతుందండి. ఒక 56 కిలోమీటర్స్ అనుకుంటా. చూడండి, వెళ్ళిన తర్వాత మా అబ్బాయి నీళ్ళు కాంచుతున్నాడు. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చినాము. మా అబ్బాయి ఇక్కడ కూర్చొని నీళ్ళు కాంచుతున్నాడు. ఇదే అండి మా ప్లేస్. ఇక్కడే వచ్చి మేము ఊరికి బయట వచ్చి ఇల్లు కట్టుకున్నామండి. ఊరు బయట వచ్చేసి ఇల్లు కట్టుకున్నాము గాయస్. ఇక్కడే మా పొలంలో ఇల్లు కట్టుకున్నాము. మా పొలంలోనే కొంచెం వర్క్ జరుగుతుందన్నమాట. ఇప్పుడు వీడు చూడండి ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నాడు, ఏదో చెప్తున్నాడు వీడు. ఊరికంటే బయట ఉంది ఈ ప్లేస్. ఇక్కడికి వచ్చేసి మేము ఇక్కడ సెటిల్ అయినాం అన్నమాట. అంటే మేము సొంత ప్లేస్ ఇదే అండి. చూడండి నాటుకోళ్ళు ఇక్కడ. ఇది మా పెట్స్ అండి, మా డాగ్. ఒక దాని పేరు బంటి, ఇంకో దాని పేరు రాఖీ. నేను మాట్లాడుతున్నాను అనేసి అరుస్తున్నాయి అవి. దగ్గరికి పోలేదని గొడవ చేస్తున్నాయి రెండు. ఇది చిన్న నాటుకోడి పిల్లలండి. ఒక 1.5 మంత్ అయింది దీనికి. మేము చేస్తున్న వర్క్ ఇదే అండి. ఇప్పుడు చేయాలనుకుంటున్నది కూడా ఇదే. మా పెద్ద అబ్బాయి చూడండి దీంట్లో లోపలికి పోయి ఆటలాడుతున్నాడు. వాటితో ఆటలాడుతున్నాడు చూడండి పట్టుకుని. వీడే అండి మా పెద్ద అబ్బాయి. ఇది వరకు జరుగుతుందండి. మా ఇంటి ముందర బంతి పూల చెట్టు, తర్వాత సర్వశుద్ధి, తులసి మొక్కలు ఎక్కువ ఉన్నాయండి. ఇది సరస్వతి. ఇంటి ముందు కూడా ఉంది చూడండి, చూపిస్తాను. ఇంటి ముందు కూడా ఇక్కడ ఉంది చూడండి. ఇంటి ముందు కూడా ఇది ఉంది. దీనికి వేరే ఏదైనా పేరు ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి గాయస్, దీన్ని ఏమని పిలుస్తారనేసి. మేమైతే సరస్వతి అని పిలుస్తాము. ఇక్కడ తులసి మొక్క ఉంది ఇంకోటి. ఆ పక్కన అనప చెట్లు ఉన్నాయి. ఇది కూడా తులసి మొక్క. ఫస్ట్ టైం గైస్ ఇది. ఈ పిల్లలు తెచ్చినప్పటి నుంచి ఇప్పుడే బయటకు వదిలినాము. ఈ నాటుకోడి పిల్లలు తీసుకుని వచ్చినప్పటి నుంచి ఇప్పుడు బయటకు వదిలినాము. చూడండి, వాటికి కొత్తగా అనిపిస్తుంది. ఎవరైనా కొంత జోరుగా మాట్లాడితే అన్నీ ఒక్క దగ్గరికి చేరిపోతాయి అరుచుకుంటూ. అన్నీ ఒకే దగ్గర చేరిపోతాయి చూడండి. ఇంత ఫాస్ట్గా వెళ్ళి ఒక దగ్గర చేరుకుంటాయి అవి. గట్టిగా ఎవరైనా మాట్లాడితే అక్కడ చేరుకునేస్తాయి పోయి. ఇక్కడ మా అత్త వాళ్ళు కూర్చుని ఉన్నారు. వాటికి ఫీడర్లు గైస్, వాటికి ఫీడర్లు మేత వేసింది దాంట్లో. బయట వదిలినాం, ఈరోజు తిరుగుతూ ఉన్నాయి. మేము పోయినామని తీసుకుని వచ్చి బయట వదిలినాం గాయస్. మేము ఉన్నాం చూసుకుంటామనేసి మా అత్త వాళ్ళంతా అక్కడ కూర్చున్నారు. అవి తిరుక్కుంటా తింటున్నాయి. చూడండి ఇక్కడ. ఇది ఊరికంటే ఒక 1/2 కిలోమీటర్ బయట ఉంది ప్లేస్. ఇంకా మొత్తం వర్క్ ఫినిష్ కాలేదు గాయస్. మొత్తం వర్క్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఎలా ఉంది, వర్క్ ఎంతవరకు జరిగింది, నెక్స్ట్ పార్ట్లో ఏమొస్తుందని నేను చూపిస్తాను. ఈ వీడియో ఇంతే గాయస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.